ఆధ్యాత్మిక అమృత్ మహోత్సవం. ఈ వార్షికోత్సవ వేడుకలకు శ్రీ 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 స్వస్వరూపానందగిరి స్వాముల వారు పీఠాధిపతులు ఆశ్రమము శ్రీనివాస మంగాపురం వారిని కూడా వేదికను ఆశీనులైనందుకు మేమందరం కూడా సంతోషిస్తున్నాం. స్వామీజీ, ఇప్పుడు మీరందరూ కూడా విన్నారు కదా స్వామీజీ చెప్పిన. స్వామీజీ ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు. మేము ఒక హాఫ్ అన్ అవర్ స్వామీజీతో స్పెండ్ చేశాము. అయినా మన అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా కష్టపడి తెలుగులో మన అందరికీ కూడా చాలా చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పారు. నిజంగా అది అంటే మనం ఏం మాట్లాడుతున్నాం అనేది ఇతరులకు అర్థం అవ్వాలి అనేటటువంటిది. సో ఆ విషయాలన్నింటినీ కూడా మీరు గుర్తుపెట్టుకొని చక్కగా ఇతరుల్లో భగవంతుడిని దర్శించడానికే ప్రయత్నించాలి. అలాగే రాణి రాసమణిదేవి అక్కడికి ఆలయానికి వచ్చిన తర్వాత అక్కడ భగవంతుని స్తుతి చేస్తూ ఉంటే రామకృష్ణ ఆమె ఎక్కడో ఆలోచిస్తూ ఉంటే ఒక దెబ్బ కొట్టి ఎక్కడ ఏం ఆలోచిస్తున్నావు, అనిత్యమైనటువంటి గురించి ఆలోచిస్తున్నావు, వాస్తవాన్ని ఆలోచించు అని ఆమె రాణి అయినా కూడా రామకృష్ణుల వారు మెత్తగా మందలించి దారిలోని పెట్టడం అనేటటువంటి స్వామీజీ చాలా చక్కగా చెప్పారు. చాలా సంతోషం స్వామీజీ. ఇప్పుడు శ్రీ 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 స్వస్వరూపానందగిరి స్వాముల వారు ఒక 30 నిమిషాల పాటు వారి దివ్య ప్రసంగాన్ని మన అందరికీ కూడా అందజేస్తారు. అందరూ 3 పర్యాయాలు దీర్ఘంగా మాతో పాటు ఓంకారం చెప్పండి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సుష్ఠు వేదాంతదంతేశ బృంద సంతాపకేసరి శ్రీమాన్ మలయాళ మౌనీంద్రో గురుర్విచేతరాం వంశే విభూషితకరాన్నవనీరతాభాత్ పీతాంబరాదరుణబింబ ఫలాధరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ శ్రీలలితే నమోస్తుతే. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ
करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ। వేదికను అలంకరించినటువంటి పూజ్య మహాత్ములందరికీ పేరు పేరున సాగరపూర్వక ఓం నమో నారాయణ స్మరణ తెలియజేసుకుంటూ, పవిత్రాత్మ స్వరూపులారా, మను మహర్షి మనుధర్మ శాస్త్రంలో గృహస్థైనటువంటి వాడు ధరించాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని తెలియచేయడం జరిగింది. మరి గృహస్థాశ్రమంలో ఉండి చాలామంది ఏమనుకుంటారు, మేము ధరించాలంటే ఎట్లా ఏం చేయాలి అనుకుంటారు. తర్వాత కొంతమంది ఏమనుకుంటారంటే మనకి ఇంకే గృహస్థాశ్రమం ఇవన్నీ అయిపోయి భార్య బిడ్డలు సంసారం అన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడో చచ్చే ముందు ఆలోచిద్దాంలే భగవంతుడి గురించి అనుకునేవారు చాలామంది ఉంటారు. కానీ ఆజీవితం త్రయస్సేవ్యా వేదాంతో గురురీశ్వర ఆదౌ జ్ఞానాత్తయే పశ్చాత్ కృతజ్ఞత్వ నివృత్తయే. జీవితంలో మూడింటిని ఆ బాల్యం నుండి ఆ మరణం వరకు సేవించాలట. ఏంటండి? వేదాంతము, గురువు, ఈశ్వరుడు, ఈ మూడింటిని సేవించాలి. వేదాంత విచారణ జీవితంలో ఎప్పుడు విడిచిపెట్టకూడదు, గురు సాన్నిధ్యాన్ని ఎప్పుడు వదలకూడదు. అదేవిధంగా ఈశ్వర సేవనం అనేటువంటి దాన్ని, భజనం అనే దాన్ని వదిలిపెట్టకూడదు. ఈ మూడు తప్పనిసరిగా మనం జీవితం అంతా చేస్తూనే ఉండాలి, బ్రతికినంతకాలం చేస్తూ ఉండాలి. చాలామంది అడుగుతుంటారు మంత్రం ఎంతకాలం చేయాలని. ఎంతకాలం తినాలి అంటే బ్రతికినంతకాలం. మరి బ్రతికినంతకాలం తినాలి, బ్రతికినంతకాలం భగవంతుని నామాన్ని అనాలి. కాబట్టి ఆ విధంగా సంసారం నుండి తీరిక లేదని, లేదు సంసారం అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో చేద్దాము అంటే ఇది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. అందువల్ల సంసారంలో ఉండే ధరించవలసినటువంటి అవసరం గత్యంతరం తప్పనిసరి అయి ఉంటుంది. అందువల్ల సాంసారికులైనటువంటి గృహస్థులు కూడా ఏ విధంగా తరించాలి, ఎట్లా ఉంటే తరిస్తారు, గృహస్థాశ్రమంలో ఉండి కూడా మోక్షాన్ని ఏ విధంగా సాధించవచ్చు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ మనకి మనుధర్మ శాస్త్రంలో మను మహర్షి చెప్తున్నారు. విషయం సంగ్రహంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నశ్రేయో నియమం వినా అని తెలియచేయడం జరిగింది. నియమం లేకపోతే శ్రేయస్సు అనేటువంటిది ఉండదు. శ్రేయస్సు కావాలంటే నియమంతో, నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడపవలసినటువంటి అవసరం ఉంటుంది. అందువల్ల ఎటువంటి నియమబద్ధులై గృహస్థాశ్రమంలో జీవిస్తే తరిస్తారు అనేటువంటి విషయాన్ని మనుధర్మ శాస్త్రంలో మను మహర్షి తెలియచేస్తున్నారు. న్యాయార్జిత ధన తత్వజ్ఞాననిష్టోతిథి ప్రియ శాస్త్రకృత్ సత్యవాదీ చ గృహస్థోపి విముచ్యతే. గృహస్థోపి విముచ్యతే, గృహస్థుడు అయినప్పటికీ వాడు తరిస్తాడు అన్నారు. ఎటువంటి వాడు తరిస్తాడండి అంటే 5 నియమాలు చెప్తున్నారండి. ఇక్కడ మనం ఎక్కడైనా ఉండొచ్చు, మనం ఎన్ని కార్యాలైనా చేస్తూ ఉండొచ్చు, భార్య బిడ్డలు సంసారము ఆస్తులు అంతస్తులు అన్నీ ఉండొచ్చు. కానీ ఈ 5 నియమాలని పాటిస్తూ మనం అన్నింటినీ పెట్టుకొని ఈ సంసారంలో బ్రతుకుతున్నామంటే తప్పనిసరిగా తరిస్తాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయడం జరిగింది. ఎటువంటివంటి ఆ నియమాలు? మొట్టమొదటి నియమం చెప్తాం, న్యాయార్జిత ధన. న్యాయార్జితమైనటువంటి సంపాదన కలిగినటువంటి గృహస్థు తరిస్తాడు అన్నారు. గృహస్థ అయినటువంటి వాడికి సంపాదించడం నందు అధికారం ఉందండి. సంపాదించే అధికారం ఎవరికి ఉందంటే గృహస్థుకే ఉంది. ఎందుకండి అంటే గృహస్థ అయినటువంటి వాడు సంపాదించాలి, సద్వినియోగం కూడా గృహస్థ చేయాలి. అందువలన
ఆ విధంగా గృహస్థైనటువంటి వాళ్ళకి సంపాదన ఉండాలి. ఎందుకండి అంటే గృహస్థుని ఆశ్రయించే మిగతా ఆశ్రమాలన్నీ జీవిస్తూ ఉంటాయి. మిగతా ఆశ్రమాలకి ఆశ్రయమైనటువంటి వాడు గృహస్థే. అంటే ఏంటంటే ఆశ్రమాలు రామకృష్ణాశ్రమం, వశిష్ఠాశ్రమం అట్లా కాదు ఆశ్రమాలు. ఇక్కడ ఏ ఆశ్రమాలు చెప్పబడుతున్నాయి? ఆశ్రమాలు అనేటువంటివి ఇక్కడ ఏం చెప్పబడుతున్నాయండి? బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమం అని మనకి మానవునికి 4 ఆశ్రమాలు విధింపబడినాయి. అందులో గృహస్థాశ్రమంలో ఉండేటువంటి వ్యక్తులు ఏం చేయాలి? బ్రహ్మచర్యాశ్రమంలో ఉండేటువంటి బ్రహ్మచారులను, వానప్రస్థాశ్రమంలో ఉండేటువంటి వానప్రస్థులను, సన్యాసాశ్రమ జీవితాన్ని గడుపుతున్నటువంటి సన్యాసులను పోషించేటువంటి బాధ్యత ఎవరిది? గృహస్థులు. కాబట్టి గృహస్థులైనటువంటి వారు ఈ 3 ఆశ్రమాన్ని పోషిస్తూ ఉండాలి. అంతేకాదు దీనులు, దరిద్రులు, నారాయణ లేనిటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరినీ, అదేవిధంగా దేవాలయాలు, ఆశ్రమాలు ఎక్కడెక్కడ ధర్మకార్యాలు జరుగుతుంటాయో వాటన్నింటికి సహకరించవలసినటువంటి బాధ్యత కూడా గృహస్థికే ఉంటుంది. ఏంటండి ఇంత అన్యాయం? మా నెత్తి మీద ఇంత బరువు పెట్టేస్తున్నారు, మీరందరూ సన్యాసులు అయిపోయి ఇదే వాళ్ళు చెప్పేది అని మీరు అనొచ్చు. మిమ్మల్ని సన్యాసులు కమ్మని స్వాగతిస్తున్నాం, రండి. కానీ రావాలి కదా, కదలాలి కదా, వైరాగ్యం కుదరాలి కదా అండి. అందువల్ల ఏంటంటే గృహస్థాశ్రమ జీవితం ఎప్పుడు అనేదాన్ని మనం ఆలోచించాలి. ఒక్కోసారి ఈ ధర్మాలు చెప్పేటప్పుడు అనుకుంటాం అసలు గృహస్థులు ఉంటే కదా వారికి ఈ ధర్మాలు చెప్పాలి. మీలో ఎంతమంది గృహస్థులు ఉన్నారు? చేతులు ఎత్తండి. గృహస్థులు అయినటువంటి వారు ఎంతమంది ఉన్నారు? అందరూ మేము గృహస్థులని అంగీకరిస్తున్నారు. కానీ తప్పు. అంటే మీకు ఎన్నాళ్ళైనా మీ బుద్ధికి ఇది పట్టడం లేదు. మీరు గృహస్థులు కాదు. ఇందులో అబౌవ్ 50%, 75%. మీరు ఇప్పుడు ఒక 100 మంది ఇక్కడ ఉన్నారంటే 75 మంది గృహస్థులు కాదండి. అదేంటంటే మా భార్య పిల్లలు ఉంటే గృహస్థులు కాదని మీరు అడగవచ్చు. గృహస్థాశ్రమ ధర్మం ఎంతవరకు మీకు తెలుసా? వేదం ఒక మాట చెప్తుందండి, పౌత్రం దృష్ట్వా వనం చరేత్. వేదమాత మనకి బోధిస్తుంది, నాయన మనవన్ని మనవరాలను చూసిన తర్వాత ఇక గృహస్థాశ్రమంలో ఉండొద్దు, వానప్రస్థాశ్రమానికి వెళ్ళు అన్నారు. ఇప్పుడు మనవలు మనవరాలు కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? చేతులెత్తండి. మనవలు మనవరాలు ఎవరైనా సరే అంటే మీరందరూ వానప్రస్థులండి. తాత అనిపించుకున్న తర్వాత తంటాలు పడకూడదు అని మనం వేదం చెప్తుందండి. మనం ఈ మాటలు ఎప్పుడైనా విన్నామా? దీనిపై ఎప్పుడైనా దృష్టి పెట్టుకుంటున్నామా? దీన్ని ఎప్పుడైనా పట్టించుకుంటున్నామా? 60 ఏళ్ళు వచ్చినా ఇంకా అరిగిపోయినటువంటి ఈ బండిని రిపేర్లు చేసుకోనైనా సంసారానికి ఉపయోగించాలనుకుంటున్నామే తప్ప ఇది సమాజానికి ఉపయోగిద్దాం, సన్యసించి ఆత్మను మోక్షాత్మం అన్నట్లుగా తనకు తాను మోక్షాన్ని పొందడానికే ఈ జీవితాన్ని సమర్పిద్దామనేటువంటి సమర్పణ భావంతో మనం పోకపోవడం అనేటువంటిది ఏంటో తెలుసండి. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఇప్పుడు స్వధర్మం పరధర్మం అంటే 60 ఏండ్లు, అది కూడా 50 ఏండ్లే చెప్పాలి, లేదంటే తాత అనిపించుకున్నంత వరకనే చెప్పాలి. కానీ ఏది ఏమైనప్పటికీ 60 ఏండ్లు ఇప్పుడు ఉండేటువంటి ప్రస్తుత గవర్నమెంట్లు, రూళ్ళు, ఉద్యోగాలు, వ్యవహారాలు అన్నింటిలో బట్టి తీసుకున్నా 60 ఏండ్లు అయిన తర్వాత మనం గృహస్థాశ్రమం నుండి సంపాదన, సంసారము, బరువు, బాధ్యతలు, ఈ తాపత్రయాలన్నీ పెట్టుకొని కూర్చుంటే మనం స్వధర్మాన్ని ఆచరించినటువంటి వాళ్ళము కాదు, పరధర్మాన్ని ఆశ్రయిస్తున్నట్లే. అంటే గృహస్థాశ్రమ ధర్మం అయిపోయినా నీకు అది పరధర్మం అయినప్పటికీ నువ్వేం చేస్తున్నావు? స్వధర్మంగా భావించుకొని చేస్తున్నావు. ఆ విధంగా యుద్ధము స్వధర్మమైనటువంటి అర్జునునికి చతికిలబడి నేల కూర్చొని ఏడ్చుకుంటూ భిక్షాటనం చేసుకొని బ్రతుకుతాను అనుకుంటే ఆ దీనమైనటువంటి, హీనమైనటువంటి, క్షుద్రమైనటువంటి ఆ హృదయ దౌర్బల్యాన్ని పోగొట్టడానికే ఏ విధంగా భగవద్గీత ఆవిర్భవించిందో అదే విధంగా 60 ఏళ్ళు దాటిన తర్వాత కూడా భార్య, పిల్లలు, సంసారము, మనవలు, మనవరాలు అనుకుంటూ అసలైపోయినా వడ్డీలపైన
ప్రీతిని పెట్టుకొని మనం మోహముతో సంసారములో ఉన్నటువంటి వారందరికీ భగవద్గీత బోధిస్తుంది. మీరందరూ కూడా ఉత్తిష్ట, లేవాలి. ఎందువల్ల ఇక జాగృతిని పొందాలి, మేలుకొనాలి. ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్య వరాన్ని నిబోధత అని కఠోపనిషత్తు చెప్పినట్లుగా ప్రతో యుద్ధస్వ భారత. ఇప్పుడు అయిపోయింది, సంసార యుద్ధం అయిపోయింది. ఇప్పుడు కంసారం గురించి యుద్ధం చేయండి. ఇప్పుడు చేయవలసిన యుద్ధం ఏమిటి, పోరాటం ఏమిటి? ఇప్పుడు వరకు సంసారానికి జీవన పోరాటాన్ని జరిపారు, అక్కడికి అయిపోయింది ఆ పోరాటం. ఇప్పుడు చేయవలసినటువంటి పోరాటం ఏమిటి? కంసారిని గురించినటువంటి పోరాటం చేయాలి. అంటే భగవత్ ప్రాప్తికే నువ్వు యుద్ధ సన్నద్ధుడు కావాలి. జీవితం ఒక యుద్ధమే, జీవితంలో యుద్ధం అనేటువంటి తప్పదు. కాకపోతే ఈ విధమైనటువంటి నిశ్చయ బుద్ధితో ఏ సమయంలో, ఏ వయస్సులో, ఏ పరిస్థితుల్లో ఏది కర్తవ్యమో తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తుమిహార్హసి. శాస్త్ర ప్రమాణాలని పట్టుకొని మనం పోవాలి. చర్మచక్షులతో మనం చూసిందంతా నమ్ముకొని ముందుకు జరగకూడదు. శాస్త్రచక్షువుగా వివేకవంతుడైనటువంటి మానవుడు బ్రతకాలి. శాస్త్రచక్షువుగా బ్రతకాలి తప్ప చర్మచక్షువుగా బ్రతకూడదు. శాస్త్రాన్ని ఎత్ర గచ్చంతి తత్ర గచ్చంతి మానవాః. మానవులు, మనుష్యులు మనం అనిపించుకోవాలంటే శాస్త్రాలు ఏది చెప్తుందో దాన్ని మనం అనుష్ఠిస్తూ ఆచరిస్తే మనం మానవులు అవుతాం. లేకపోతే ఏమవుతాం? మన అంశ ఎత్ర గచ్చంతి తత్ర గచ్చంతి మర్కటాః అన్నారు. అంటే మనసులు ఎక్కడికి పోతే అక్కడికి పోయామనుకోండి ఏమవుతామంట? కోతులు అవుతామని చెప్పారు. మర్కటం అంటే ఏంటి? కోతులు. కాబట్టి మనసు చెప్పిన చోటుకు మనం పోకూడదు, శాస్త్రం చెప్పిన చోటుకు మనం పోవాలి. శాస్త్రం చెప్పే చోటుకు మనం రావాలి. శాస్త్రం చెప్పే చోటుకు మనం రావాలి. సంసారంలో ఇక వానప్రస్థ జీవితంలో కూర్చోకూడదు. శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య ఆత్మవారి ద్రష్టవ్య. శ్రవణం చేయాలి, మననం చేయాలి, నిధిధ్యాస చేయాలి, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి. ఇది మానవ జీవిత కర్తవ్యము. అందుకే భాగవతంలో ఒక మాట చెప్పబడుతుంది, బ్రహ్మావలోకధిషణం ముదమాపదేవా. బ్రహ్మ అవలోకధిషణం. బ్రహ్మదేవుడు మనం ఎట్లా సృష్టించాడో తెలుసండి? 84 లక్షల జీవరాశుల్లో ఒకే ఒక్క జీవి, విశిష్టమైనటువంటి జీవి, అదే మానవ జీవి. అమ్మగారు ఇప్పుడే చెప్పారు, వశిష్ఠాశ్రమం అని చెప్పి విశిష్టాశ్రమం అని చెప్పారు. అర్థమైంది కదండి? అదైనా గొప్ప పేరేలేండి. ఎందుకంటే విశిష్టము అనేటువంటి శబ్దం చాలా గొప్పది కదా. అందువల్ల ఏంటంటే ఆ విధంగా మానవుడు ఒక్కడే విశిష్ట జీవి. అర్థమైందండి? అన్ని జీవులకి లేదు, బుద్ధి లేదు మిగతా జీవులకి. ఆ బ్రహ్మతత్వాన్ని సాక్షాత్కరించుకోగలిగినటువంటి బుద్ధి సామర్థ్యం కలిగినటువంటి వాణ్ణిగా మానవుణ్ణి సృజించాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మావలోక ధిషణం, బ్రహ్మ అవలోక ధిషణం. బ్రహ్మతత్వాన్ని తెలుసుకోగలిగినటువంటి ధిషణ, ధీశక్తిని ప్రసాదించాడు మనకి. ఎవరు? బ్రహ్మదేవుడు. ఆ విధమైనటువంటి బుద్ధిజీవి మానవుడు. కాబట్టి ఈ బుద్ధిని సద్వినియోగం చేసుకొని మనం ముందుకు సాగవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఖానా పీనా సోనా, ఆహార నిద్ర భయమైథునాన్ని సామాన్యమేత పశుభిన్నలానం. ఆహారము, నిద్ర, భయము, మైథునము ఇవన్నీ సృష్టిలో అన్ని జీవులకి సామాన్యంగా ఉంటాయి. అయిపోయింది ఆ జీవితం. కనీసం వానప్రస్థ జీవితానికి వచ్చినైనా మనం జాగృతిని పొందాలి, మేల్కొనాలి. లేకపోతే జీవన పరమార్థం అనేటువంటి తెలియదు. అందువలన మనం గృహస్థలము అనేటువంటి బుద్ధిని మార్చుకోవాలి. మనం వానప్రస్థులుగా తయారయ్యాం, వానప్రస్థ జీవితానికి వచ్చాం. సంసారానికి స్వస్తి చెప్పాలి, పరమాత్మను పట్టుకోవడానికి ప్రయత్నం ఇక చెయ్యాలి. ఇదే మన జీవిత కర్తవ్యం అనేటువంటి విషయం వైపు మనం నడుచుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. అర్థమైంది కదండి? అట్లా ఉంటుంది. అందువల్ల ఏంటంటే గృహస్థలం అనే భావాన్ని పోగొట్టుకోవాలి. అయితే ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే గృహస్థ ధర్మం. కొంతమంది గృహస్థులు కూడా ఉన్నారు. మీరందరూ మిమ్మల్ని మీరు గృహస్థులు అనుకుంటున్నారు, ఇప్పటికీ సంపాదన చేస్తూనే ఉన్నారు కాబట్టి అన్నీ అన్వయం అవుతాయి. వదిలిపెట్టుకున్న వాళ్ళకి అన్వయం కావు, పట్టుకున్న వాళ్ళందరికీ అన్వయం అవుతాయి. న్యాయార్జిత ధన,
ఏం చెప్తున్నారండి? న్యాయార్జితమైనటువంటి సంపాదన ఉండాలి అన్నారు. ఈరోజు సంసారంలో పరిస్థితి ఎంత భయానకంగా తయారయ్యిందంటే, అన్యాయార్జితంగా సంపాదించాలనేటువంటి వారి యొక్క ఆధిక్యత అధికంగా ప్రపంచంలో పెరిగిపోయింది. దీనికి చెప్పాలంటే కమిషన్ వ్యాపారం, బ్రోకరేజ్. ఇప్పుడు ఎన్నిట్లు ఏ ఫీల్డ్లో లేదు చెప్పండి. ఇది వంకాయలు కొనే దగ్గర నుంచి, టెంకాయలు కొనే దగ్గర నుంచి, బంగారం కొనే దగ్గర నుంచి, వెండి మొత్తం ఎక్కడ చూసుకున్నా కమిషన్ వ్యాపారంతో ప్రపంచం నడుస్తుందండి ఈరోజు. అప్పుడప్పుడు ఆలోచిస్తుంటే ఏడుపు ఒకటే తక్కువ అనిపిస్తుంది. అన్నదాత అయినటువంటి రైతుకి ఈరోజు న్యాయం జరగడం లేదు. అటు ప్రభుత్వ సహకారం అంతంత మాత్రంగానే ఉంటుంది, తెలివైనటువంటి వాళ్ళందరూ వాళ్ళ దగ్గర నుంచి దోచుకుంటూ ఉన్నారు. 6 మాసాలు, సంవత్సరమో, లేదంటే కనీసం 3 మాసాలైనా ఎండనక వాననక కష్టపడినటువంటి వాడికి ఒక కూరగాయలే పండిస్తే, ఒక ధాన్యమే పండిస్తే, ఇంకోటి పండిస్తే వాడికి కిలోకి ఒక 5 రూపాయలు మతింపు ఇస్తారండి. 5 రూపాయల మతింపు ఒక రైతుకి ఇస్తారండి. అది వాడి పొలంలో నుంచి రోడ్డు మీద గంపలతో వచ్చేదానికి ఒక కాంట్రాక్ట్ తీసుకుంటారండి బ్రోకరు. వాడికి 5 రూపాయలు కావాలండి కిలో మీద. అర్థమైందంటే వాడు 5 రూపాయలు తీసేస్తాడు. అంటే ఏంటి? ఒక గంట, ఒక రోజు, ఒక పూట 2 ఫోన్లు మాట్లాడి రోడ్డు మీదకి తెప్పించడానికి వాడికి 5 రూపాయలు కమిషన్ అండి. ఇంకా రైతుకి అంతకంటే గతి లేదన్నమాట. అర్థమైంది కదండి? వాడు 5 రూపాయలు చేస్తాడు. అది ఏ తిరుపతికో, ఏ బెంగళూరుకో, ఇంకో దగ్గర వెళ్ళడానికి వాడు ఒక 5 రూపాయలు తీసుకుంటాడండి. మార్కెట్లో అమ్ముకునేవాడు ఒక 5 రూపాయల లాభం తీసుకుంటాడండి. మొత్తం ఇప్పుడు ఎంత అయిందండి? కిలో రేటు 20 రూపాయలు అయ్యింది. రైతుకి ఎంత అవుతుందండి? ఈ వ్యవస్థ మారినంత వరకు దేశం బాగుపడదు. కష్టపడేవాడికి ఫలం దొరకనంత వరకు దేశం బాగుపడుతుందా చెప్పండి? ఈరోజు కష్టపడకుండా కూర్చుని పెట్టి అందరినీ పోషిస్తాం, మా దగ్గర మేము నిలుపుకుంటాం, మీ పక్కన మీకు మిగిలితే చాలు అనేటువంటి పరిస్థితికి సోమరితనంగా వ్యవస్థను మార్చేస్తున్నటువంటి ఈ పరిస్థితులు చూస్తే ఇంకా భయానకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అన్నిటికీ ఉచితాలు 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 ఉచితాలు. ఏమిటో ఈ ఉచితాలు? మనం ఒక ప్రభుత్వాన్ని అంటం లేదు, ఒక దీన్ని అంటం లేదు. మొత్తం దేశానికి పరిచేటువంటి ఒక పెద్ద దరిద్రం, జాడ్యం ఈ ఉచితము అనేటువంటి. ఉచితం ఎవరికంటే కాళ్ళు లేనటువంటి వాడికి, చెయ్యి లేనటువంటి వాడికి, కన్ను లేనటువంటి వాడికి, లేకపోతే ఒక హార్ట్ పేషెంట్ అయ్యి వాడు ఎక్కడ ఎండాక వాడికి ఎక్కడ తిరగలేనటువంటి వాడికి. ఇన్ని చేసేటువంటి వాళ్ళు ప్రభుత్వాలు ఒక్క పని చేస్తే చాలు, జిల్లాకో మండలానికో ఒక అనాథశరణాలయంలాగా షెల్టర్లు కట్టేసి చేతగాని వాళ్ళందరూ అక్కడ ఉండండి, చేతనైనటువంటి వాళ్ళందరూ పనులు చేసుకొని బతకండి అని శాసనం ఏ రోజైతే ప్రభుత్వంలో వస్తుందో ఆ రోజు దేశం బాగుపడాలి తప్ప ఈ ఉచిత పథకాలతో బాగుపడటానికి ఆస్కారం అనేటువంటి లేదండి. పని చేయగలుగుతావా? బయట బ్రతుకు. పని చేయలేవా? షెల్టర్లు వచ్చి కూర్చో. తాగడానికి లేదు, బీడీలు తాగడానికి లేదు, మద్యం తాగడానికి లేదు. కావాలంటే టీవీలు పెడతాం చూసుకో, నీకు తిండి పెడతాం తిను, వస్త్రం ఇస్తాం కట్టుకో, నువ్వు చస్తే సమాధులు చేస్తాం, పూర్తి చేస్తాం, కాల్ చేస్తాం. ఇంతవరకు గవర్నమెంట్ ఆఫర్ ఇస్తుందండి. చేతనైన వాడు అక్కడ, చేతకాని వాడు అక్కడ ఉండాలి, చేతనైన వాడు ఇక్కడ ఉండాలి. ఇంతే, 2 శిష్టాలు. వారికి, ఆ కులానికి, ఈ మతానికి, ఆ గజ్జి ఈ గజ్జి మొత్తం పట్టించి దేశాన్ని దరిద్రం పట్టించేటువంటి వ్యవస్థ లేకుండా ఈ విధంగా మారితే చేతనైన వాడు పని చేసుకోగలిగినాడు, పని చేయలేనటువంటి వాడని 2 రకాలైనటువంటి వ్యక్తులు ఉండాలి తప్ప సమాజంలో ఇంకా 3వ రకం వ్యక్తి అనేటువంటి వాడు ఎవ్వరూ ఉండకూడదు. ఇక్కడ కులాలతో, మతాలతో, జాతులతో, వర్ణాలతో, లింగాలతో, వృత్తులతో, వీటన్నిటితో సంబంధం లేనటువంటి వ్యవస్థ అనేటువంటిది రావాలి. అప్పుడు దేశం బాగుపడుతుంది. అర్థమే కదండి? ఇటువంటి పరిస్థితులన్నీ ఈరోజు సమాజంలో చాలా భయంకరంగా తయారవుతున్నాయి. అందువలన బుద్ధిమైన ఈ సిద్ధాంతి కార్యాన్ని మనోరథయి ఆత్మజ్ఞానానికైనా ప్రపంచంలో బ్రతకడానికైనా ఉద్యమం అంటూ ఉండాలి. స్వామిని ఏ దాన్ని సాధించలేడు. అందుకే సద్గురు మహర్షి నరేంద్ర స్వామి చెప్పారు, స్వాములకు ఎచ్చటను మోక్షం లేదు అని. స్వాములకు ఎక్కడైనా మోక్షం దొరుకుతుందా? పరిశ్రమించేటువంటి వాడికే దొరుకుతుంది ఎక్కడైనా.
అందువలన ఆ విధమైనటువంటి పరిస్థితి కావాలి. న్యాయార్జితమైనటువంటి సంపాదనతోటి మనిషి బ్రతకాలి. న్యాయార్జిత సంపాదన అంటే ఏంటి? కష్టపడగలిగేటువంటి వాడు కూడా ఇంటిలో కూర్చొని తినాలి అనుకోవడం అన్యాయార్జిత సంపాదన అవుతుందండి. ఆ న్యాయార్జిత సంపాదన ఈ రోజు సమాజంలో మనం ఈ విధంగా వ్యాఖ్యానం చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఎవరండి అంటే శక్తిహీనుడైనటువంటి వాడికి ఏదైనా సహకారం చేస్తే అది న్యాయార్జితం అవుతుంది, వాడికి అది ఇవ్వటం ధర్మం అవుతుంది. కానీ దున్నబోతులాగా కూర్చొని వాడికి ఏదో మనం ఇచ్చేసి ఏ పేరు పెట్టుకున్నా వాడు తీసేసుకొని ఇంట్లో సోమరిగా బతికేటువంటి వాడు ఆ సంపాదన కూడా అన్యాయార్జితం అవుతుంది. దానివల్ల వాడు పాపాన్ని పొందుతాడు, ఇచ్చేవాడికి కూడా వచ్చేది పాపమే తప్ప పుణ్యం రావడానికి ఆస్కారం అనేటువంటిది లేదు. అందువల్ల కష్టార్జితంగా సంపాదించడం అనేటువంటిది అవసరం అన్నమాట. అర్థమైంది కదండి? ఒక ఆయన ఉన్నాడు, మహాసాధకుడు, గొప్ప మహాత్ముడు, గృహస్థాశ్రమంలోనే బ్రతుకుతున్నాడు. కానీ ఆయన ఎట్లా బ్రతుకుతున్నాడు అంటే ఉంచవృత్తితో బ్రతుకుతున్నాడు. ఉంచవృత్తి అంటే తెలుసా మీకు? ఎవరికైనా తెలుసా? ఉంచవృత్తి అంటే రైతులు పంటలు పండిన తర్వాత అది చెరుకు కావచ్చు, పెసలు కావచ్చు, మినుములు కావచ్చు, ధాన్యం కావచ్చు, ఏదైనా కందులు కావచ్చు, ఏదైనా రైతు పొలంలో పంట అంతా ఎత్తుకొని బండ్లలో వేసుకొని కట్టలు కట్టుకొని మొత్తం మీద పొలం నుంచి తరలించుకుంటాడు. తరలించుకున్న తర్వాత కూడా పొలంలో అక్కడక్కడ కంకులు పడి ఉంటాయి చూడండి. ఆ కంకుల్ని ఏరుకుంటూ తెచ్చుకునేటువంటి పరిస్థితిని ఉంచవృత్తి అంటారు. ఆ విధంగా ధర్మాత్ముడు ఎవరిని ఆశ్రయించుకుంటా రైతులు పంటలు పండి ఆ రోజు సస్యశ్యామలంగా పండేవి. ఈరోజు ఎక్కడున్నాయి? పంటను ముంచేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి, పంటను ఎండబెట్టేటువంటి పరిస్థితులు. అతివృష్టులు అనావృష్టులతో దేశం అతలాకుతలం అయిపోతుందంటే కారణం ఏమిటో తెలుసండి? ప్రకృతి యొక్క వైపరీత్యాలు. ప్రకృతి యొక్క వైపరీత్యాలు అనేదాన్ని మనం బాగా అర్థం చేసుకోవాల్సింది మనోవైపరీత్యమే ప్రకృతి వైపరీత్యాలకు కారణము అనేటువంటి విషయాన్ని మనం అంగీకరించి తీరాలి. మన మనస్సులో వైపరీత్య బుద్ధులు పుట్టాయి అంటే ప్రకృతిలో వైపరీత్యాలు అనేటువంటివి పుట్టుకొస్తాయి. అందువల్ల మనోమయ నిజం జగత్తు మనస్సు ఎట్లా ఉంటుందో ప్రకృతి అట్లా స్పందిస్తుంది. కాబట్టి ఈరోజు అందరి మనుషులు కల్మషాలు అయిపోతున్నారు. మీరు కాదులేండి, మీరందరూ ఆధ్యాత్మిక జిజ్ఞాసులు, సంస్కారవంతులు, ధర్మాత్ములు, పుణ్యాత్ములు. కానీ ఎంతమంది ఉన్నారు ఇట్లా? కనీసం 1000 పత్రికలు వేసి ఉంటారు కదా. ఎంతమంది వచ్చారు ఇక్కడికి? పాపం ఇంటింటికి కూడా తీసుకుంటారు కదా. మరి అయినప్పటికీ ఎంతమంది వచ్చారు? కాబట్టి మీరే పుణ్యాత్ములు. వచ్చిన వారు పుణ్యాత్ములు, ధన్యాత్ములు. రానిటువంటి వారందరూ వాళ్ళ కర్మలో పడి కొట్టిపెట్టాడుతూ ఉన్నారు. నద్యాం కీటాయి వామత్తాదావర్తాం పరమశ్నుతే. సంసారం అనేటువంటి నదిలోని కొట్టుకుపోయే పురుగుల్లాగా వాళ్ళు పోతూ ఉన్నారు. వాళ్ళ ట్రెడిషన్ అట్లే ఉంది. ఇది పరిస్థితి. అందువల్ల ఆ ధర్మాత్ముడు ఉంచవృత్తిని చేసుకొని పోతున్నాడు. అయినా గడ్డుకాలం, కష్టకాలం, పంటలు ఎంత మాత్రం పడుతుంటే ఇంకా ఉంచవృత్తి చేసుకున్న వాడికి ఏం దొరుకుతుంది? ఆ విధంగా ఉన్నాడు. ఉండేటువంటి పరిస్థితుల్లో అంటే సాంసారిక జీవితంలో కూడా న్యాయార్జితమైనటువంటి సంపాదన యొక్క మహత్వం ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. అర్ధగంట అంటే మాకు 5 నిమిషాలు అయిపోవచ్చింది. ఇంకా 5 నిమిషాలు అయిపోతుంది టైం. అందువల్ల ఏంటంటే ఆ విధంగా ఆయన ఏం చేశాడు? ఆ భార్య, పిల్లలు వీళ్ళందరినీ పోషించలేక కష్టపడుతుంటే ఇంటిలోని పోరి ఇంటింత కాదయ్య అన్నట్లుగా పాపం భార్య పిల్లల యొక్క బాధపడలేక భార్య చెప్పింది. ఆయన ఏంటండి చాలా గొప్ప పండితుడు అయినా కూడా అయాచితమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి జీవనాన్ని సాగిస్తున్నాడు తప్ప ఏ విధమైనటువంటి అన్యాయాలు, అక్రమాలు చేయకుండా, సంసారంలో ప్రలోభపడకుండా, సంసారాన్ని భజించే దాంట్లోనే ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నాడు తప్ప సంసారానికి నామమాత్రంగానే సమయాన్ని కేటాయిస్తూ ఆ విధంగా పరమార్థ మార్గంలో జీవిస్తున్నాడు. అయినా కూడా ఇంట్లో వాళ్ళ బాధలు, బంధువులు ఇవన్నీ భరించలేక, అయ్యా ఇంత పాండిత్యం ఉంది, మన దేశానికి రాజు ఉన్నాడు, ఆయన దగ్గరికి పోయి మీ పాండిత్యం దాన్ని ప్రదర్శించారంటే తప్పనిసరిగా ఆయన బహుమానాలు ఇస్తాడు. ఒక్కసారి రాజుగారు బహుమానాలు ఇచ్చారంటే మన జీవితం ఏంటో మర్చిపోయి చాలా ఆనందంగా సాగిపోతుంది. అందువల్ల వెళ్ళిరండి అని ఆ విధంగా ఇంట్లో భార్య అందరూ తొందర పెట్టడం వల్ల ఆయన ఆఖరికి వెళ్ళాడు అనమాట. వెళ్ళాడు కానీ ఆత్మాభిమానం ఉంది కదా.
అందువల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఏం చేయాలి? రాజుగారికి విన్నవించాలి, తన పరిస్థితి ఏమిటో చెప్పాలన్నమాట. అందువల్ల ఆయన చెప్తున్నాడు, రాజాస్థానంలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమయ్యా, ఏమొచ్చావు, ఏం కావాలి నీకు అని అడిగాడు. అప్పుడు తన పరిస్థితిని చెప్తాం. అహం చత్వం చ రాజేంద్ర లోకనాథాభావతి అన్నాడు. వెంటనే ఒక మాట అన్నాడు, మహారాజా అహం చత్వం చ, నేను నీవు ఇరువురం కూడా లోకనాథులమే అన్నాడు. నీవు నేను ఇద్దరం కూడా లోకనాథులమే అన్నాడు. లోకనాథుడు అంటే తెలుసండి, అంటే లోకానికి ప్రభువు. లోకనాథుడు అంటే ఏంటి? లోకానికి ప్రభువు అన్నమాట. రాజుగారు ఆశ్చర్యంగా చూస్తాను, వీడేంటి, నేనంటే లోకనాథుడిని, నేను ప్రభువుని, రాజుని, ఈ రాజ్యానికి అధిపతిని, కాబట్టి నేనైతే లోకనాథుని అవుతాను, వీడు కూడా లోకనాథుడు నేను కూడా అంటున్నాడు, నువ్వు నేను ఇద్దరు లోకనాథులు అంటున్నాడు ఏంటని ఆశ్చర్యంగా సీరియస్ గా రాజుగారు అట్లా చూస్తున్నారు అన్నమాట. బహువ్రీహిరహం రాజం షష్ఠీ తత్పురుషో భవ అన్నాడు. రెండో పాదాన్ని పూరించి ఎంత చమత్కరించాడో, సత్యాన్ని ఎట్లా ఆవిష్కరించాడో చూడండి. ఆయన అంటున్నాడు, రాజా నమస్కారం, బహువ్రీహి సమాసంతో నేను లోకనాథున్నయ్యా, షష్ఠీ తత్పురుష సమాసంతో నీవు లోకనాథుడు అయ్యా అన్నాడు. లోకమే నాథుడుగా దిక్కుగా కలిగినటువంటి వాడని నేను, అది బహువ్రీహి సమాసం అండి. కాస్త తెలుగు సంస్కృతమో సందులు సమాసాలు తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది, లేని వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఏమన్నాడు? లోకమే నాథుడుగా కలిగినటువంటి వాడు నేను, అంటే నాకు లోకమే దిక్కు, నాకే దిక్కు లేదు, దిక్కు దిమానం లేనటువంటి వాడును అని చెప్తున్నాడు అనమాట. షష్ఠీ తత్పురుషో భవ, లోకమునకు నాథుడు నీవు. రెండవ షష్ఠీ తత్పురుష సమాసం, లోకస్య నాథ లోకనాథ, లోకమునకు నాథుడు నీవు అన్నాడు. ఆ చమత్కారంతో ఆ పద్యం చెప్పేసరికి వెంటనే రాజుగారు చప్పట్లు కొట్టి ఆ సేవకులు పిలిపించి బంగారు పల్లెరంలోని పట్టు వస్త్రాలన్నీ పెట్టించి, పైకము కాసులు అన్ని పెట్టించి మొత్తం ఆయనకి బహుమానంగా తీసుకువెళ్ళి అందించాడు స్వయంగా రాజు. క్షమించండి మహారాజా, నేను ఈ సంపదను స్వీకరించలేను అన్నాడు. చూడండి, ఆ రోజు రాజులు ఎట్లున్నారో, ఆ రోజు ప్రజలు ఎట్లున్నారో, ఈ రోజు రాజులు ప్రజలు ఎటువంటి దైన్యమైనటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నారో చూడండి. ఈరోజు ఊరికిస్తే దేవరించుకొని బతికేటువంటి స్థాయికి దిగజారిపోతున్నారు జనాలు. కానీ ఆయన బంగారు పల్లెంలోని పట్టు పీతాంబరాలన్నీ పెట్టి, పైసలు పెట్టి, బంగారు కాసులు అన్నీ పెట్టి ఆయనకి సమర్పించడానికి, అంటే నేను దిక్కు లేక నీ దగ్గరికి వచ్చానయ్యా అనే విషయాన్ని చెప్పగానే రాజుగారు ఆయన యొక్క కవిత్వానికి పాండిత్యానికి సంతోషించి బహుమానాలు ఇవ్వబోతే, మహారాజా నేను దీన్ని స్వీకరించలేను, క్షమించండి అన్నాడు. ఏం పండితులు వారు, ఏమైందని అడిగాడు. ఇది ప్రజల సొత్తు అన్నాడు. నిర్మోహంగా ఏమన్నాడు? ఇది ప్రజల సొత్తు, కాబట్టి ప్రజల కష్టాన్ని నేను ఊరికే ఉబ్బరంగా తీసుకునేటువంటి స్థాయిలో నేను ఒక్క కండిషన్ ఏదైతే తీసుకోగలుగుతాను, నీ కష్టార్జితం ఏదైనా ఉంటే అది నాకు దానంగా తీసుకుంటాను అన్నాడు. రాజుగారు ఒక్కసారి నివ్వెరపోయాడు. ఆయన జీవితంలో ఎంతో మంది పండితులు, కవులు అందరినీ సన్మానించారు, అందరూ ఆనందంగా తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు చూశారు తప్ప ఈ విధంగా చెప్పినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. అర్థమైందండి? ఒకరోజు శివాజీ చక్రవర్తికి తుకారాం చెప్పాడు ఆ విధంగా. అప్పుడు శివాజీ చక్రవర్తి స్వయంగా వచ్చి తన పాదాల పైన పడి తన రాజ్యానికి ఆహ్వానించాడు ఎవరిని? తుకారాం గారిని. అర్థమైందండి? అటువంటి త్యాగధనులు, మహాపురుషులు పుట్టినటువంటి దేశం ఇది. ఇటువంటి దేశాన్ని దరిద్రపు రేఖల వైపుకి నడిపించేటువంటి పరిస్థితి రానివ్వకుండా చూడవలసినటువంటి బాధ్యత దేశంలో ఉండే ప్రతి పౌరుడైన ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఆ విధంగా చెప్పినప్పుడు ఆయన పాదాలకి రాజుగారు సాష్టాంగ నమస్కారం చేసి, మహానుభావ, నువ్వు చెప్పింది అక్షర సత్యం, నా సొత్తిదంతా నేను ఇస్తుంటే నువ్వు తిరస్కరిస్తా, ఇట్లా మాట్లాడలేదా? ఇప్పుడులాగా మొత్తం ప్రజల సొత్తుని పిండుకొని తీసుకొని తమ పేర్లతో ప్రచారాల పోస్టర్లు అంటించుకునేటువంటి ప్రభుత్వాలు, దేశాలు, రాజులు ఆ రాజు పరిపాలనలో లేరు.
ఎట్లా ఉన్నారు అంటే ఆ రోజు పరిస్థితి ఏంటంటే ఆయన సాష్టాంగ నమస్కారం చేసి సత్యాన్ని అంగీకరించి నా కళ్ళు తెరిపించారు స్వామి, ఒక్క వారం గడువు ఇవ్వండి, తర్వాత నా కష్టాన్ని మీకు దానంగా ఇస్తాను, మరలా దయచేయండి అన్నాడు. అనేసరికి ఈయన ఒట్టి చేతులతో వెళ్ళిపోయాడు. రాజుగారు మళ్ళా ఇంటికి వచ్చేసాడు. రాజుగారు ఆలోచించడం ప్రారంభించి మారు వేషంలోని కష్టపడి పని చేయడానికై వీధుల్లో తిరగడం ప్రారంభించాడు. ఎంత మారువేషం వేసినా ఆయన నాజూకుతనం ఎక్కడ పోతుందండి, ముఖంలో ఛాయ కళ ఎక్కడ పోతుందండి, ఆ టీవీ అవన్నీ ఎక్కడ పోతాయి? ఎవరి దగ్గరికి పోయినా నువ్వేం పనిచేసే రకం లేవయ్యా, పోపోవయ్యా, అని చూడగానే పనిచేసే రకంగా లేదు, పోపో అంటారు. ఒక కమ్మరవాడికి 2 నిమిషాలమ్మా, ఒక కమ్మరవాడికి ఆ రోజు సమ్మెడి కొట్టేవాడు రాలే. వాడు ఎవరైనా దొరికితే బాగున్నాయి, పని అయిపోతుంది అనుకున్నాడు. ఈ రాజుగారు వెళ్ళారు. అయ్యా పని ఉంటే ఏదని చెప్తారు, సమ్మెడి కొడతావు అన్నాను. కొడతాను అన్నాడు. సరే పని ఒప్పుకున్నాను అనమాట. సరే అయిపోయింది. వాడు ఏదో కొలిమిలో పెట్టి ఇనుము కాల్చాడు, ఆ దాగల మీద పెట్టాడు. పెట్టిన తర్వాత ఇది సమిట్ వేయమంటున్నాడు. రాజు కత్తి తిప్పడం వచ్చే కానీ సమిట్ వేయడం రాదే. అందువల్ల ఇటు ఒక దెబ్బ అటు ఒక దెబ్బ, అట్లా అటు ఇటు కొడుతుంటే దుండపోతలాగా ఉన్నావయ్యా, నా పాటికి ఈరోజు కర్మ బట్టి దొరికావయ్యా, పైసలు వసూలు చేసుకోవడానికి పనికి వచ్చారు కానీ పని చేయడానికి పనికి రావడం లేదు. తిట్టుకుంటా తిడుతున్నాడు రాజుని. ఎవరు తిడుతుంది? రాజుగారిని తిడుతూ ఉన్నాడు అనమాట. ఈ విధంగా జరుగుతూ ఉంది. సరే ఏదో సాయంకాలం వరకు చేశాడు. పనికి వచ్చినప్పుడు పని చేత కానప్పుడు యజమాని తిడితే ఒప్పుకోవాలి, మళ్ళీ పౌరుషపడకూడదు, అది ధర్మం. ఆ ధర్మాన్ని రాజు అక్కడ చూపించాడు. తన కర్తవ్యాన్ని చక్కగా చేయలేనప్పుడు యజమాని తిడతాడు, తిన్నప్పుడు పడాలి. ఇది పరిస్థితి. రేపు ఇంకో వాళ్ళని చూసుకుంటున్నారు. ఈరోజు పరిస్థితి ఏంటంటే పని చేసేవాడిని పండ్లెత్తి మాట్లాడితే రేపు రాడని దడగుట్టిపోతుంది యజమానికి. ఇది ఈరోజు ఉండేటువంటి పరిస్థితి. సరే ఆ విధంగా రాజుగారు సాయంకాలం అయింది. ఆ రోజు జీతం ఎంతండి? కూలి పావలా ఇచ్చాడు. అది తీసుకొని వచ్చేసాడు. రాజుకు ఒళ్ళంతా పుండు అయిపోయింది. కొత్త పని కదండి, కొత్త వ్యాయామం. పాత వ్యాయామాలు అయితే ఇబ్బంది లేదు, కొత్త వ్యాయామం చేసాడు, మళ్ళీ ఒళ్ళంతా పుండు అయిపోతుంది. బాబాయ్ ఇక చాలు, వేద బ్రాహ్మణుడు వస్తే పండితుడు వస్తే ఈ పావలా ఇస్తాడు, ఇంతకన్నా మనం ఏం చేయలేము అని నిర్ణయించుకున్నాడు. తర్వాత ఆయన వచ్చాడు. వారం తిరిగేలోపు ఆయన కృష్ణార్పణం అంటూ ఈ పావలా ఇదిగో నా కష్టార్జితం అన్నాడు. ఆయన పరమానంద భరితుడైపోయి ఆ పావలాన్ని పంచెలో మూట కట్టుకొని ఇంటికి మళ్ళా పోయాడు. పోయిన తర్వాత భార్య అనుకుంది, ఈ రోజైనా మా భర్త గారు రాజుగారు ఇచ్చిన సన్మానాలన్నీ పట్టుకొని వస్తారు అనుకుంటే ఈయన ఒత్తి చేతులు వచ్చాడు. ఏమండి ఈ రోజు ఏమైందని? ఏమీ లేదు, రాజుగారు కష్టార్జితం ఇచ్చాడు ఇదిగో అని చెప్పి పావలా భార్య చేతిలో పెట్టాడు. ఇంక ఎంత సంసారాన్ని మోస్తున్నటువంటి స్త్రీకి ఎంత బాధ అవుతుందండి. ఈ పనికిరాని పావలతో మన బతికేం జరుగుతుంది అనుకుని ఆయన ఇసిరి కొట్టింది అనమాట. ఇసిరి కొడితే అదేమైందండి, ఆయన నిత్యాగ్నిహోత్రం చేస్తాడు. రోజు గృహస్థులైనటువంటి వాడు సంధ్యావందనము అగ్నిహోత్రము ఇవన్నీ చేసేది ఉంటుంది కాబట్టి ఆయన రోజు అగ్ని కార్యం చేస్తాడు, అంటే హోమం చేస్తాడండి, మీకు అర్థమయ్యే భాషలో. అందువల్ల అట్లా చేస్తే అది వెళ్ళి ఎగిరి ఆ బూడిదలో పడింది హోమకొండలో. మన్నాడు తెల్లవారి ఆయనకి పాపం బాధే తప్ప భర్త పైన కోపం కాదు, ద్వేషం కాదండి. క్షణికమైనటువంటి ఆవేశాలు వస్తాయి, కానీ స్థాయి కలిగినటువంటి వ్యక్తులు మనస్సులను అర్థం చేసుకొని వాటిలన్నింటిని మార్చుకుంటూ జీవనంలో ఆనందంగా బ్రతుకుతారండి. ఈరోజు మనస్సే లేకుండా బ్రతుకుతున్నాం కాబట్టి జీవితం అంతా సమస్యలు, కొట్లాట్లు, కోర్టులు, వ్యాఖ్యలు వీటితో సతమతమైపోతున్నారు. అర్థమైందా? ఆ విధంగా తెల్లవారితే ఆ బూడిదంతా తీసేటప్పుడు ఈ కాసు మళ్ళీ అందులో నుంచి దొరికిందండి భార్యకి. ఎట్లా దొరికిందో తెలుసండి, ఆయన యొక్క సత్యనిష్ట చేత, ధర్మ దేవత యొక్క దివ్యానుగ్రహం చేత ఆ పావల బంగారు పావలాగా తయారై దొరికింది. అప్పుడు ఆమె అది కళ్ళకద్దుకుంటూ భర్తకు అప్పుడే మనస్సులో పాదాలపై నమస్కారం చేసుకొని, నా భర్త సామాన్యుడా, ఆయన యొక్క ధర్మ బుద్ధి, న్యాయ బుద్ధి, అటువంటి సత్య బుద్ధి, దైవానుగ్రహము ఉండబట్టే ఈ పావల, ఈ వెండి పావల ఒక బంగారు పావలాగా తయారైంది. ఆ రోజు వెండి పావాలండి.
ఆ విధంగా తయారైంది అనుకున్నది పాపం అది తీసుకొని అర్ధం ముక్క కట్ చేసుకొని మెల్లగా శ్రమపడి, ఎందుకంటే మరి పొదుపు అవసరం కదండి, ఒక ముక్కని ఆ పాత ట్రంపెట్లో పెట్టుకొని ఒక ముక్కతో అన్ని సామాన్లు తెచ్చుకొని ఈ విధంగా ఆమె ఆ రోజు పప్పులు బియ్యాలు అవి ఇవి అన్నీ తెచ్చి ఆ రోజు వడా పాయసం, ఇప్పుడు మనం మధ్యాహ్నం భోజనం చేయబోతాం అనమాట, స్వీట్ హాట్తో అట్లా చక్కగా పరివారం అందరికీ, ఇంట్లో అందరికి, పిల్లలకి, భర్తకి అందరికీ చక్కని భోజనం పెట్టింది. ఒక వారం రోజులు 10 రోజులు వచ్చాయి ఆ సామాన్లు, అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఇంక రెండో ముక్క తీసుకోవాలి కదా, రెండో ముక్క తీసుకోవడానికి పెట్టి తెరిచి చూస్తే మళ్ళా ఆ పావలా పూర్ణమద పూర్ణమిదం మళ్ళా ఫుల్ ప్లేటెడ్గా తయారైపోయిందండి ఆ పావల. దైవానుగ్రహం అన్నమాట. అర్థమైందండి? ఈమె అర్థం కట్ చేసుకుంటూ ఉంటుంది, అది పూర్ణం అవుతూనే ఉంటుంది. ఈ విధంగా వాళ్ళ జీవితం అంతా ఆనందమయంగా సాగిపోయింది. అందువల్ల న్యాయార్జితమైనటువంటి సంపాదన యొక్క మహత్వము ఎంత గొప్పగా ఉంటుంది అంటే, దాన్ని అనుష్ఠించేటప్పుడు దైవానుగ్రహం ఎట్లా కలిసి వస్తుంది అనేటువంటి విషయం. ఇవి కట్టు కథలు కాదు, ఇవి గట్టి కథలు. మనం అనుకుంటా ఏదో కథ చెప్తున్నారు కానీ అనుకుంటారు, కథ కాదు. ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే, దైవానుగ్రహం ఉన్నప్పుడు ఇది జరుగుతుంది ఇది జరగదు అని చెప్పడానికి వీలు లేదు. ఈ సృష్టి అంతా ఇంత అద్భుతంగా జరిపించేటువంటి ఈశ్వరుడు అంత చిన్న కార్యాన్ని చేయడానికి ఏమైనా చేత కదా. కాబట్టి దైవం అనుకుంటే ఏదైనా జరుగుతుంది. అర్థం చూడండి, దైవం అనుకుంటేనే, దైవ సంకల్పం ఉంటేనే, మన పుణ్య ప్రారంభం ఉంటేనే, మహాభారతంలో కర్ణుని యొక్క అస్త్రము చేత తలకాయ తెగవలసినటువంటి అర్జునుడు కిరీటంతో సరిపోయింది, తలకాయ మిగిలిపోయింది. అర్థమైందండి? అట్లా ఉంటుంది. అందువల్ల దైవ సంకల్పాన్ని ఏం చేశాడు, అట్లా రథాన్ని ఒక అడుగు కిందకి నొక్కేశాడు. కాబట్టి భగవంతుడు అనుకుంటే జరగదనుకోకూడదు. అందువల్ల భగవంతుడిపై విశ్వాసం పెట్టుకొని ఇటువంటి ధర్మాన్ని చక్కగా తెలుసుకొని మనం ముందుకు సాగామంటే తప్పనిసరిగా మనం జీవితంలో మన జీవిత పరమావధి అయినటువంటి జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని సంపాదించుకోగలుగుతాం. దానికి మొట్టమొదటి కండిషన్ ఏం చెప్పారు, న్యాయార్జితమైన సంపాదన ఉండాలి. మిగతా 4 పేర్లు చెప్పేస్తాను, వ్యాఖ్యానం ఎప్పుడో చేసుకున్న అవకాశం. తత్వజ్ఞాననిష్ట, జీవితంలో ఆత్మ సాధనకు పరమాత్మ భజనకు టైం లేదనుకోకుండా నిత్యము ఎవడైతే చేస్తాడో వాడు ధరిస్తాడు. అతిథి ప్రియ, అతిథి అభ్యాగతులను ఆదరించేటువంటి సంస్కారం ఎవరిలో ఏ గృహస్థుల్లో ఉంటుందో వాళ్ళు తరిస్తారు అని చెప్పారు. శ్రాద్ధకృతో, బ్రతికుండేటప్పుడు తల్లిదండ్రులకి అన్నం పెట్టి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకి శ్రాద్ధాది కర్మలను చక్కగా నిర్వర్తించినటువంటి గృహస్థు తరిస్తాడు అని చెప్పారు. సత్యవాదీచ, సత్యవాక్ పరిపాలన రతుడైనటువంటి గృహస్థు తరిస్తాడు అని 5 నియమాన్ని మను మహర్షి మనుధర్మశాస్త్రంలో చెప్పారు. ఏదో మొదటి నియమాన్ని దాన్ని మాత్రం కొంతవరకు వివరించుకోగలిగాం. మరి సమయాభావం వల్ల ఇంతటితో విరమిస్తున్నాం. మరి చక్కగా ఈ విషయాలన్నీ తెలుసుకోండి, ఆత్మోన్నతిని పొందడానికి ప్రయత్నం చేయండి. దానికి ఆ త్రిమూర్తి స్వరూపమైనటువంటి రామకృష్ణ పరమహంస, పూజ్య శారదామాత, వివేకానంద యతిరాజ్, త్రిమూర్తుల యొక్క దివ్యానుగ్రహం ఉండాలని, అదేవిధంగా ఈనాటి వేదికపైకి వస్తున్నటువంటి మహాత్ములందరి యొక్క ఆశీర్వాదాలు మీకు మెండుగా దండిగా ఉండి మీరు జీవితంలో సాఫల్యాన్ని పొందాలని ఆశీర్వదిస్తూ విరమిస్తూ ఉన్నాం. హరి ఓం తత్సత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. వశిష్ఠ ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందగిరి స్వాముల వారు 30 నిమిషాల పాటు చాలా చక్కగా ప్రసంగించారు. ఓంకారముతో మొదలు పెడుతూ లలితామాతను, మన రామకృష్ణ పరమహంసల గురించి స్తుతిస్తూ మనల్ని ఉద్దేశించి పవిత్ర ఆత్మస్వరూపులారా అని ప్రసంగం మొదలుపెట్టారు. అలాగే గృహస్థాశ్రమంలో ఉంటూ మనం ఎలా తరించాలి, భగవంతుని ఎలా పొందాలి అనేటటువంటి విషయాన్ని కూడా చాలా చక్కగా స్వామీజీ తెలియజేస్తూ
న్యాయార్జితమైనటువంటి ధన సంపాదన అంటే ఏమిటి, అలా న్యాయంగా ధనాన్ని ఆర్జించే వారి పట్ల భగవంతుడు ఎలా అనుగ్రహిస్తాడు అనేటటువంటి విషయాన్ని కథగా చెప్తూ, ఇది కథ కాదు, ఇది వాస్తవమే, అది ప్రాక్టికల్గా మనం తెలుసుకోవాలంటే మనం కూడా ధనాన్ని న్యాయమైనటువంటి రీతిలో ఆర్జించగలిగితే ఇది కథ కాదు, ఇది వాస్తవమే అనేటటువంటి రియలైజేషన్ తప్పకుండా మనం పొందుతాము. అలాగే న్యాయమైనటువంటి ధనార్జిత సంపాదనతో పాటు భగవన్నామ స్మరణ చేయడము, అలాగే ఇంటికి వచ్చినటువంటి అతిథులను సాధారణంగా ఆహ్వానించడం, వారి పట్ల ప్రేమ కలిగి ఉండడం, భగవన్నామాన్ని ఉచ్చరించడము, ఇవన్నీ చేయడం ద్వారా తప్పకుండా ఈ మానవ జీవితానికి సార్థకతను చేకూర్చుకోవచ్చు అని చెప్తూ, ఎంతో మందిని ఇంటింటికి వెళ్ళి ఆహ్వానించారు, కనీసం 1000 పత్రికలైనా కొట్టించుంటారు, కానీ ఇంతమంది వచ్చారు ఆయన, మీరే పుణ్యాత్ములు, మీరే ధన్యాత్ములు అంటూ కూడా మనల్ని అందరినీ కూడా ప్రైజ్ చేశారు. చప్పట్లు పట్టండి. మనల్ని చూసి ఎవరైనా పుణ్యాత్ములని మన ఇంట్లో బంధువులు ఎప్పుడైనా అన్నారా? అన్ని ఉన్నా కూడా వెనకాల పోయిన తర్వాత వాడి సంగతి మీకు తెలియదు అని అంటారు, కానీ వాస్తవంగా ఆలోచిస్తారు. స్వామీజీలు పుణ్యాత్ములు ధన్యాత్ములు అన్నారు. నిజంగా ఇదే అన్నమాట సత్సాంగత్యము. మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని పెంపొందించడానికి, మనలో ఉన్నటువంటి చిన్న చిన్న తప్పులను, నేను చూసారా విశిష్టాసనం అన్నాను, స్వామీజీ ఎంత చక్కగా, అది కూడా మంచిదే అన్నారు. సో మహాత్ములు ఎప్పుడు కూడా ఇతరులోని దోషాలు లెక్కించకుండా వారి ప్రసంగాన్ని అది కూడా కరెక్టేనమ్మా అంటూ తీసుకోవడం. సో అటువంటి వారితో మనం సాంగత్యం ఉండడం వల్ల మనలో ఉన్నటువంటి మలినాలన్నీ తొలగిపోయి మనము పవిత్రంగా అవుతాం. స్వామీజీ మీరు అన్నట్లుగానే మేమందరము పవిత్రాత్ములుగా ధన్యాత్ములుగా ఉండాలని, ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొనాలని, మీ వంటి మహాత్ముల ఆశీస్సులు పొందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వామి జై రామకృష్ణ. ఇక 10 నిమిషాలు